హే, నేను చాలా ఎమర్జెన్సీలో ఉన్నా, నాకు 2 lakhs అర్జెంటుగా కావాలి. లిక్విడ్ ఫండ్లో మనీ ఉంది, ఇన్స్టెంట్ రిడమ్షన్ ట్రై చేసా, కానీ 50,000 వరకు మాత్రమే తీసుకోవడానికి అలో చేస్తుంది. అవును, ఎందుకంటే రూల్స్ అలానే ఉంటాయి కాబట్టి. ఏంటి, దానికి లిక్విడ్ ఫండ్ అని పేరుంది కదా. చూడు, సెబీ రూల్స్ ప్రకారం ఇన్స్టెంట్ రిడమ్షన్ ఫెసిలిటీ 50,000 వరకు లేదా నీ ఫోలియో వాల్యూలో 90% వరకు మాత్రమే ఉంటుంది. రెండులో ఏది తక్కువ అదే లిమిట్ ఉంటుంది. మిగిలిన అమౌంట్ కావాలంటే స్టాండర్డ్ రిడమ్షన్ రిక్వెస్ట్ పెట్టాలి. అది T+1 సెటిల్మెంట్ ని ఫాలో అవుతుంది. T+1 అంటే మిగిలిన మనీ రేపటికి పడుతుందా? చాలా కేసెస్ లో అవును. బిజినెస్ డేలో 3 PM కన్నా ముందు రిక్వెస్ట్ పెడితే టైమింగ్ కరెక్ట్ గా బిజినెస్ డే అయితే ప్రాసెస్ స్మూత్ గా అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, T+1 అంటే ట్రాన్సాక్షన్ డే ప్లస్ బిజినెస్ డే. అంటే చాలా కేసెస్ లో నెక్స్ట్ బిజినెస్ డే నీ బ్యాంక్ అకౌంట్ లో మనీ పడుతుంది. కానీ ఫ్రైడే 3 PM తర్వాత రిక్వెస్ట్ పెడితే లేదా హాలిడే ముందు పెడితే ఇంకొంచెం ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయ్యో, నేను ఇప్పటి వరకు లిక్విడ్ ఫండ్ ని సేవింగ్స్ అకౌంట్ లాగా యూజ్ చేస్తున్నా అనుకున్నా. అలా కాదు, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో మనీ పెట్టడం రెండూ ఒకటి కాదు. కానీ సేవింగ్స్ అకౌంట్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ఇవ్వగలవు, అలాగే డీసెంట్ లిక్విడిటీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.